ఈ ప్రపంచంలో ఎన్నో అందమైన పక్షులు బ్రతుకుతున్నాయి. అలానే భయంకరమైన పక్షులు కూడా బ్రతుకుతున్నాయి. అయితే ఇవి ఇలా బ్రతకటానికి వాటి నెస్ట్ని రకరకాలుగా ఒక్కో పక్షి ఒక్కో వింతగా కట్టుకుంటుంది. కొన్నైతే ఈ పాముల్ని తికమక పెట్టేసేలాగా కూడా వాటి నెస్ట్ని ఇంత తెలివిగా కట్టుకుంటాయి. ఈ రోజు ఈ వీడియోలో అలా కొన్ని పక్షులు కట్టుకున్న అత్యంత అందమైన గూడుల్ని ఈ వీడియోలో చూసేద్దాం. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓవెన్ బర్డ్ ఈ పక్షి చూడటానికి చాలా చిన్నదిగా కనిపిస్తుంది. మరి ఇదంత పాపులర్ ఎందుకయిందంటే ఈ పక్షి కట్టుకునే నెస్ట్ వల్ల. వీటిలో మొత్తం 8 జాతుల వరకు ఈ సౌత్ అమెరికాలో బ్రతుకుతున్నాయి. ఇంకా అది దాని నెస్ట్ ని ఎంత తెలివిగా కట్టుకుంటుందంటే మనకి కనిపించేది ఫస్ట్ ఎంట్రీ మాత్రమే, కానీ మనకి కనిపించిన సెకండ్ ఎంట్రీ కూడా ఆ నెస్ట్ లోనే ఉంటుంది. ఫస్ట్ ఎంట్రీలో ఈ ప్రెడిటర్స్ వచ్చినా కూడా వాటికి ఎలాంటి ఆహారం దొరక్క వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. కానీ సెకండ్ ఎంట్రీలో కేవలం ఆ పక్షి మాత్రమే దూరేంత చిన్నదిగా ఎంట్రీ అనేది ఉంటుంది. అక్కడే వాటి ఎగ్స్ ని పెట్టుకుంటూ వాటి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ఇవి వాటి నెస్ట్ ని మట్టితో లేదా డంగుతో ఇంకా పీచుతో అలానే ఎండిపోయిన ఆకులు గడ్డితో దాని ఇంటిని ఇంత స్ట్రాంగ్ గా కట్టుకుంటుంది. ట్విస్ట్ ఏంటంటే వాటికి పుట్టిన పిల్లలకు కూడా ఇదే ఇంకో నెస్ట్ ని కట్టేస్తుంది. అయితే వీటిలో ఈ పక్షులు దాదాపు ఈ చెట్ల మీదనే వాటి గూళ్ళు అనేవి కట్టుకుంటాయి. కానీ కొన్ని స్పీసెస్ మాత్రం ఇలా నేల మీద వాటి నెస్టుల్ని కట్టుకుంటాయి. కాకపోతే ఈ చెట్ల మీద ఉండే గూళ్ళ కన్నా ఈ నేల మీద ఉండేవే చాలా ప్రమాదం. అవి అలా ఎగ్స్ పెట్టినప్పుడు ఎక్కువగా ఈ పాములే ఆ ఎగ్స్ ని తినేస్తుంటాయి. హమ్మింగ్ బర్డ్ ఈ అద్భుతమైన పక్షి తన గూటిని ఒక సన్నని కొమ్మ మీద బిల్డ్ చేసుకుంటుంది. ఇవి ఆకురాల్చే చెట్ల కొమ్మలపైన వీటి నెస్టుల్ని నిర్మించుకుంటాయి. ఈ గూళ్ళు భూమి నుంచి దాదాపు 10 నుంచి 40 అడుగుల ఎత్తులో ఉండేలా చూసుకుంటాయి. ఒక్కోసారి ఈ వైర్ల మీద కూడా వాటి గూళ్ళని కట్టుకుంటాయి. మామూలుగా ఇది చాలా చిన్న పక్షి. అలాంటిది దాని గూడు కూడా కేవలం ఒక కాయినంత సైజులో మాత్రమే ఉంటుంది. ఇది వాటి గూళ్ళను తయారు చేయడానికి డాండెలైన్ ని వాడి వాటిని స్పైడర్ వెబ్ తో ఈ విధంగా అతికిస్తుంది. కొన్నిసార్లు ఈ పైన్ చెట్టు బూజును కూడా ఉపయోగిస్తుంది. ఈ పక్షులు గూడు పైన కూర్చొని ఆ గూడు మొత్తాన్ని ఈ విధంగా తన ముక్కుతో సరిదిద్దుతుంది. ఇంకా చివరిగా ఆ గూడు ఎవరికి కనిపించకుండా చిన్న చిన్న ఆకులతో కవర్ చేసేస్తుంది. ఇవి గూడు నిర్మించడానికి దాదాపు 6 నుంచి 10 రోజుల వరకు సమయం పడుతుంది. వీటి గూడు దాదాపు 2 ఇంచుల పొడవు 1 ఇంచు లోతు మాత్రమే ఉంటుంది. ఈగల్ ఈ గ్రద్దలు అమెరికాలో ప్రతి చోట కనిపిస్తుంటాయి. ఒక హవాయి, కెనడా, మెక్సికోలో తప్ప ఇవి ప్రతి చోట బ్రతుకుతుంటాయి. పక్షులన్నింటిలో వీటికి మాత్రం చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. వాటి గూళ్ళను తయారు చేసుకోవటానికి దాదాపు నెల నుంచి 3 నెలల వరకు కష్టపడతాయి. వాటి గూళ్ళను నిర్మించటంలో చాలా శ్రద్ధ తీసుకుంటాయి. సాధారణంగా వీటిలో ఆడగ్రద్దలు తమ గూటిని కడుతుంటాయి. మగవి ఆ గూటికి సంబంధించిన కర్ర ముక్కలను తీసుకురావటానికి హెల్ప్ చేస్తుంది. ఒక సాధారణ గ్రద్ద గూడు సుమారు 4 అడుగుల పొడవు ఉంటుంది. ప్రతి సంవత్సరం 1 నుంచి 3 అడుగుల వరకు కొత్త వస్తువులతో తమ గూళ్ళని రీమోడల్ చేసుకుంటాయి. అయితే ప్రపంచంలో అతిపెద్ద గ్రద్దగూడు ఫ్లోరిడాలో దొరికింది. అది ఏకంగా 18 అడుగుల ఎత్తుతో ఇంత పెద్దదిగా ఉంది. స్విఫ్ట్లెట్ బర్డ్స్ ఇవి ఎలాంటి గూళ్ళను నిర్మిస్తాయంటే వాటిని మనుషులు కూడా తింటారు. ఇంకా అవి చాలా రుచికరంగా కూడా ఉంటాయి. ఈ పక్షులు తన గూడును తన లాలాజలంతోనే తయారు చేస్తుంది. అది సుమారు 4 సెంటీమీటర్ల పొడవు 1 సెంటీమీటర్ ఎత్తు వరకే ఉంటుంది. అది ఒక డిష్ లాగా కూడా మనకి కనిపిస్తుంది. వీటి గూళ్ళల్లో కేవలం 2 ఎగ్స్ మాత్రమే పెడుతుంది. ఇది తమ గూడును తయారు చేయడానికి 10 గ్రాముల లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తుంది. అలానే వాటి నెస్ట్ని తయారు చేయాలి అనుకునే ముందు వాటి లాలాజలాన్ని ఇంకా ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా చేసుకుంటాయి. వాటిపైన సూర్యకాంతి పడగానే అవి బంగారపు నెస్ట్ లాగా మెరిసిపోతుంటుంది. అందుకే దాన్ని తెల్ల బంగారం అని కూడా పిలుస్తుంటారు. వీటి ధర మార్కెట్లో కేజీ 3,30,000 రూపాయల వరకు పలుకుతుంది. వీటి గూడు అనేది చాలా రుచికరంగా ఉంటుంది. వీటిని ఉపయోగించి కొన్ని రకాల సూప్స్ ని కూడా తయారు చేస్తారు. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. వీటి గూడుల్ని ఇలా తీసేయటం వల్ల ఇప్పుడు వీటి జాతి అనేది అంతరించిపోతుంది. అడవి జంతువుల కన్నా ఈ మనుషుల వల్లే ఈ పక్షుల సంఖ్య అనేది బాగా తగ్గిపోతుంది. చాలా మంది డబ్బుల కోసం వీటి గూళ్ళను తీసేసి అమ్మేసుకుంటున్నారు. వీటి గూళ్ళను ఈ విధంగా తీసేస్తే వీటి సంతానోత్పత్తి పెంచుకోవటం అనేది సాధ్యం కాని పని. అందుకే ఇప్పుడు ఈ పక్షి పేరు అంతరించిపోయే స్పీసెస్ లోకి చేర్చేశారు. యూరోపియన్ బీ ఈటర్
ఈ పక్షి తన గూటిని ఈ మట్టి దిబ్బల్లో కట్టుకుంటుంది. ఇవి ఒక ప్లేస్ని చూసుకొని అన్ని పక్షులు అక్కడే వాటి గూటిని బిల్డ్ చేసుకుంటూ ఒక కాలనీ లాగా ఏర్పాటు చేసుకుని బ్రతుకుతుంటాయి. ఇంకా ఈ పక్షులు చూడటానికి కూడా చాలా కలర్ఫుల్ గా చాలా అందంగా కూడా కనిపిస్తాయి. మిగిలిన పక్షుల్లాగానే ఇవి కూడా శబ్దాలు చేసి వేరే పక్షులతో కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఈ మట్టి దిబ్బల్లో వాటి ముక్కుతో ఆ మట్టిని పొడుస్తూ ఒక చిన్న హోల్స్ లాగా చేసుకొని వాటి గూడిని నిర్మించుకుంటాయి. అలా అది దాదాపు 12 కేజీల మట్టిని వరకు తవ్వగలుగుతుంది. వేరే పక్షులు ఆ మట్టిని ఉపయోగించి వాటి గూళ్ళని కట్టుకుంటాయి. అయితే దీనికి యూరోపియన్ బీ ఈటర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇది ఈ తేనెటీగల్ని చాలా దారుణంగా చంపి తినేస్తుంది. ఒక్కసారి అది చంపే విధానాన్ని చూడండి. అది పట్టుకున్న తేనెటీగని నేలకేసి బాత్తూ ఎంత దారుణంగా చంపేస్తుందో. అందుకే దీనికి ఇలా పేరొచ్చేసింది, పఫిన్ బర్డ్. ఈ పక్షులు వాటి ముక్కుతో భూమిలో తమ గూడిని తవ్వుకుంటాయి. మట్టితో మట్టిని లాగి దాన్ని కాళ్ళతో వెనక్కి నెట్టేస్తాయి. ఒక్కసారి కట్టుకున్న తమ గూడును చాలా సంవత్సరాల వరకు రీయూజ్ చేసుకుంటూ ఆ గూటిలోనే బ్రతుకుతాయి. ఇవి వాటి పిల్లల కోసం గడ్డిని ఇంకా కొన్ని పక్షుల ఈకలను ఉపయోగించి మెత్తటి బెడ్ లాగా తయారు చేస్తాయి. ఈ గూటి మొదటి టర్నింగ్ దగ్గర వాటి టాయిలెట్ ని ఉంచుతుంది. దీనివల్ల వాటి పిల్లలు ఇంకా వాటి బెడ్ కూడా క్లీన్ గా ఉంటుంది. ఒకవేళ వాటి పిల్లలు క్లీన్ గా లేకపోతే వాటికి అనారోగ్యం వచ్చి చనిపోతుంటాయి. ఇంకా ఈ పక్షుల్లో ఉన్న ఒక సూపర్ టాలెంట్ ఏంటంటే మామూలుగా ఏ పక్షికైనా ఒక చేప ఆహారంగా దొరికితే దాన్ని తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తుంది. కానీ ఈ పక్షి మాత్రం ఒకేసారి 5-6 చేపలని ఇంత తెలివిగా వేటాడుతూ అన్ని చేపల్ని ఒకేసారి పట్టుకొస్తుంది. ఇంకా ఇవి ఈ సముద్రాలకి దగ్గరలోనే వాటి గూళ్ళని కట్టుకుంటూ కొన్ని లక్షల పక్షుల వరకు ఇక్కడే బ్రతుకుతుంటాయి. పెండులైన్ బర్డ్స్. ఈ పక్షులు చూడటానికి ఇంత చిన్నగా ఉన్నా కూడా వీటి తెలివి మాత్రం వేరే లెవెల్ అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఇవి వాటి పిల్లల్ని కాపాడుకోవటానికి వాటి గూడుల్ని చాలా చాలా తెలివిగా కట్టుకుంటాయి. నిజానికి వీటి నెస్ట్ కి 2 ఎంట్రన్స్ ఉంటాయి. ఒక ఎంట్రన్స్ లో ఇవి లోపలికి వచ్చేస్తాయి. ఇంకొక ఎంట్రన్స్ కేవలం అది ఎంటీగా ఉంటుంది. అందులో ఏమీ ఉండవు. మరి ఎందుకు అది డూప్లికేట్ ఎంట్రన్స్ కడుతుందంటే ఈ పాముల నుంచి వాటి పిల్లల్ని కాపాడుకోవటానికి. వీటి గూడును చాలా సాఫ్ట్ మెటీరియల్ తో కట్టుకోవటం వల్ల వాటి మెయిన్ ఎంట్రన్స్ లో ఈ పక్షి గూటిలోకి వెళ్ళగానే ఆ ఎంట్రీ అనేది క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ ఈ పాములు ఈ పక్షులను తినటానికి వచ్చినా కూడా ఆ పక్షులు ఆ గూటిలోనే ఉంటాయి. కానీ ఈ పాములు మాత్రం ఈ డూప్లికేట్ ఎంట్రన్స్ లోకి వెళ్లి అక్కడ ఏమీ దొరక్క వెనక్కి తిరిగి వచ్చేస్తుంటాయి. ఇది వాటి పిల్లల్ని రక్షించుకోవటానికి ఇంత తెలివిగా వాటి నెస్ట్ ని బిల్డ్ చేసుకుంటాయి. వీవర్ బర్డ్. ఆఫ్రికాలోని కలహరి ఎడారిలో పిచ్చుక లాంటి కొన్ని పక్షులు బ్రతుకుతుంటాయి. అవి వాటి గూటిని ఎంత విచిత్రంగా కట్టుకుంటాయంటే ఇలాంటి చెట్ల పైన ఇంత పెద్దదిగా కట్టుకుంటుంది. ఇంకా ఇలాంటి కరెంట్ స్తంభాల పైన కూడా కట్టుకుంటాయి. ఇంత పెద్ద నెస్ట్ ని ఒక్క పక్షి మాత్రమే కట్టదు. కొన్ని వందల పక్షులు ఆ గూటిలోనే ఒక కాలనీ లాగా ఏర్పాటు చేసుకుని బ్రతుకుతుంటాయి. యూనివర్సిటీ ఆఫ్ కేప్ టౌన్ కి సంబంధించిన సైంటిస్ట్ రాబర్ట్ ఈ పక్షులు పర్యావరణాన్ని రక్షించే ఇంజనీర్ అని చెప్పాడు. వీటి వల్ల చాలా సంవత్సరాల నుంచి భూమిలో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం శాతం పెరుగుతుందని చెప్పాడు. ఇంకా అక్కడ చెట్లు చాలా ఆరోగ్యంగా కూడా పెరుగుతున్నాయని, జిరాఫీలకి ఆహారం దొరుకుతుందని, కొన్ని జంతువులకి నీడ కూడా దొరుకుతుందని చెప్పాడు. వీటి గూళ్ళు ఎండాకాలంలో చల్లగా ఉంటాయి, చలికాలంలో వెచ్చగా ఉంటాయి. ఈ విధంగా ఈ పక్షులు వాటి గూళ్ళని డిజైన్ చేసుకుంటాయి. అయితే ఇన్ని పక్షులు ఒకే చోట బ్రతుకుతుంటే మరి ఈ పాములకి కూడా ఒకే చోట ఎక్కువ మొత్తంలో ఆహారం దొరుకుతున్నట్లే అవుతుంది. కానీ ఈ పాములు ఎప్పుడైతే ఈ నెస్ట్ దగ్గరికి వస్తాయో అప్పుడు ఈ పక్షులు ఆ పాముని పొడుస్తూ అది అక్కడి నుంచి పారిపోయేలా తరిమి కొట్టేస్తాయి. ఇప్పటి వరకు చూసిన పక్షుల గూళ్ళన్నింటిలో కల్లా మీకు ఏ పక్షి గూడు నచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.